నా పేరు పోసయ్య. ఏంది మరి పెన్షన్ సంగతి ఏంది? 4,000 ఇస్తుంటే మీరేం 2,000 అంటారు, కావాలని చెప్తురా ఏంది? ఆ లంచోడికి కావాలని చెప్తున్నా. ఒక రూపాయి ఇస్తలే లంచోడికి 3 నెలలకు 4 నెలలకు సారి ఇస్తే ఏమున్నా చెప్పు. నేను నా కనుసూపు కనరాదు. ఆ లంచోడికి ఇచ్చేది 3 నెలలకు 2 నెలలకు ఒకసారి. 20 తారీఖు ఇస్తే మళ్ళీ 20 తారీఖు నాడు ఇస్తాడు. ఏమి వాడు ఇస్తున్నాడు. ఎక్కడ ఏం గతలేక ఇక వచ్చే కాడికి తీసుకుంటున్నాం సార్. ఎవరు ఇస్తలేరు. కాదు మరి ప్రజాపాలన అనే ఇందిరమ్మ రాజ్యం అనే వెనకటి రోజులు తెస్తున్నా అని చెప్పి మరి ఏం రాజ్యం అంటున్నావు? ఇది రైతు రాజ్యం అంటగా ఇది రైతు రాజ్యం. మా పూకల మొడ్డ వాళ్ళ జోలు చెప్పినాడు. వాడు చెప్పిండు రైతు రాజ్యం. అది ఇందిరమ్మ పరిపాలన ఇందిరమ్మ రాజ్యం చేసినప్పుడు 87 సంవత్సరాలు ఉన్నది. 87 నేను వచ్చినప్పుడు నా తెలివి వచ్చినప్పుడు ఏ కానూన్ లేదు. ఏ ఆవుదూడ గుర్తు ములపాల్ రెడ్డిది కమ్యూనిస్ట్ గుర్తు. ఆవుదూడకే మనం వెనకట ఇందిరమ్మ రాజ్యం అంటే బంగారం ఇంత మాత్రం లేదు. అది బంగారం ఉండే అప్పుడు. ఇందిరమ్మ రాజ్యం అంటే భూములు ఇచ్చిరు, బావులు ఇచ్చిరు. అది తీసుకొని పోయి వాళ్ళే మింగుతున్నారు. కానీ మాకెవరు ఇస్తారా గరీబులను? ఏమి ఇస్తలేడు. 6 గ్యారెంటీలు అని చెప్పిండు. ఆడవాళ్ళకు ఇంటికాడ ఉన్న వాళ్ళకు కూడా 2,500 ఇస్తుండు. ఇంకేం కావాలి మీకు? ఆడవాళ్ళకి అయితే ఇస్తున్నాడే మరి ఇంటి లోపల పోయి. కాదు బయట మాత్రం ఏమి ఇయ్యడు. ఇంటి లోపల బస్ నాలుగు ముసలికి బస్సు లేదు కానీ కిరాయి కట్టిపోతున్నాయి. కానీ వాళ్ళకు బస్ కిరాయి లేచింది. అవి కూడా పైసలు కూడా 2,500 ఇస్తానని ఇస్తూనే ఉండడేమో. నాకు తెలియదు, తెలియకుండా ఇస్తుండేమో. అందరి న్యాయపడి పడతాడని 20 ఇవ్వకుండా చేస్తున్నాడు. వాడు ఇయ్యడు, సావాడు. తులం బంగారం కూడా ఇస్తున్నాడు పెళ్లి చేసుకున్న వాళ్ళకు. అడుగు ఎవరికి ఇవ్వలే. తులం బంగారం కాదు, అన్ని రుణమాఫీ వస్తాయని చెప్తున్నాడు. ఇస్తూనే లేడు. ఇస్తే 1 ఎకరా 2 ఎకరాలకు ఎకరన్నర 10 ఎకరా 10 ఎకరా పడితే ఇస్తున్నాడు. ఎన్నిసార్లు పడదు ఇప్పటికి రైతు బంధు? ఇంతకుముందు ఇప్పుడు ఏమంటారు కరోనా టైంలో కూడా కేసీఆర్ రైతు బంధు చేశారని చెప్తున్నారు మీరు అందరూ. మరి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక ఎన్నిసార్లు పడదు అసలు? ఇది ఒకటేసారి. అప్పుడప్పుడే కాపు వర్గానికే చేస్తుండ్రు, కాపులకే చేస్తుండ్రు. కానీ వేయలేదంట. వాళ్ళు మిగతా వేసినందుకే ఓట్లు చెప్తావు. ఏం చెప్పు. ఒక పక్క ఆత్మవికమని చెప్తా. మరి ఏం చెప్తాం? నాకు చీడ దిగుతుంది. బస్సు కిరాయి కన్నుగాని రాక కట్టె పట్టుకొని తిరుగుతుండా. అది నేను ఏమని చెప్తా వానికి? సరే సరే ఓకే. శాంతించి ఇస్తాడంట, అన్ని ఇస్తాడంట, కానీ శాంతించు జరా. ఎట్లా ఉంది మరి కాంగ్రెస్ వచ్చిన తర్వాత? పర్వాలేదు, మంచిగా ఉంది. ఇంతకుముందు నేను మన ఏంది క్యాస్ట్ ఇన్కమ్ పెట్టుకుంటే సంవత్సరం కూడా రాలే. మొన్న పెట్టుకుంటే 20 రోజులలో వచ్చింది. ఇప్పుడు 12 నెలల నుంచి 500 నాకు 6,000 మిగిలినట్టే. ఫ్రీ కరెంట్ వచ్చింది. అప్పుడు కంట్రోల్ బియ్యం తప్ప ఏం లేవు నాకు. గ్యారెంటీల సంగతి అయిపోయినట్టు. గ్యారెంటీ అంటే ఇక బస్సు ఉంది, నడుస్తూనే ఉంది. మాకు సిలిండర్ కూడా పడుతుంది, 500 కూడా వస్తుంది. ఇక మిగతా అంటే ఏమో చెప్పలేము. ఇంకా ఆయన ఏం చేస్తాడు. మన ప్రాంత బిడ్డని, ఏ పార్టీ అని కాదు, నేను ఆయనకు చాలా మన ప్రాంతం ప్రాంతీయ అభిమానంతో చేసినాం. రైతులందరికీ ఇక్కడ ఉన్న రైతులు కూడా కొంతమంది కొంచెం వ్యతిరేకత చూపెడుతున్నారు కదా. అంటే రైతులకు మోసం చేస్తుండు, రుణమాఫీ మొత్తం చేయలేదు, రైతు బంధు కూడా వేయలేదు అని చెప్తారు కదా. ఏం చెప్తావు? ఆమన్గల్ మండల్లా ఎందుకో ఇక్కడ పడలేదు. మాడుగుల మండల్, వెల్దండ అక్కడ అంతటా పడ్డాయి. తెలంగాణ అంటే కొన్ని పడ్డాయి, కొన్ని వల్లే. ఆయన కేసీఆర్ ఉన్నంత వాళ్ళే. ఏంటంటే ఈయన అప్పు ఉంది అనుకుంటూ ఇక తక్కువ వేస్తుండు. అది ఉన్నోళ్ళకు. ఒక రైతుగా చెప్పు. ఇప్పుడు రైతు రాజ్యం తెచ్చిన అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తుండు. ఈడ ఉన్న రైతులందరూ అక్కడక్కడ ఎక్కడ చూసినా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ధర్నాలు చేస్తారు, మాకు ఏది రాలేదు అది రాలేదు. నువ్వు ఒక రైతుగా చెప్పు, ఎట్లా ఉంది నిజంగా రైతు రాజ్యమైనా కాంగ్రెస్ వచ్చిన? ఏమో దాని గురించి అంటే నేను చెప్పలేను. ఎందుకంటే నేను అంత చేయలేను. నాకు ఉన్న పొలం ఇది కాబట్టి రైతునా నేను కూలీనా ఎక్కడ అర్థం కావట్లేదు. మొన్ననే లిస్టులో భూమి లేని కూలీకి అని ఆ లిస్టులో పేరు వచ్చింది, 6,000 వస్తాయి అని అది చెప్పారు. ఆ ఇందిరమ్మ ఇల్లు అది కూడా లిస్ట్ వచ్చింది, ఇంకా బయట పెట్టలేదు. మాకు కూడా ఇల్లు లేదు. పక్కన మాది మాడుగుల మండలం కలకొండ. ఆమన్గల్ వచ్చి బతుకుతున్న 15 ఏళ్ళకెళ్ళి మామూలు పని చేసుకుంటూ. కాబట్టి బాగుంది, నాకైతే బాగుంది. ఓకే. వస్తున్నాయా పెన్షన్? వస్తుందా? వస్తుంది పింఛన్. మాకు వస్తూనే వస్తలేదు. పింఛన్ లేదు, పింఛనే లేదు. 4,000 ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి. 20,000 ఇస్తున్నాడు. ఇయ్యండి రాదు. ఆడెందుకు వచ్చిండు మా దేశంలో. మంచిగా లేదా?
మంచిగా పాలు పొంగుతున్నది ఎందుకు నేను మంచిగా చేస్తున్నా అని చెప్తుండు రేవంత్ రెడ్డి, నువ్వేం ఏం మంచిగా లేదు బాగానే ఇచ్చిండయ్యా మంచి ఇస్తున్నాడు మంది కొట్టుకుంటున్నారు నాకే నాకేనా ఆ. 2500 ఇస్తలేడా మరి ఇంటికాడ ఉన్న వాళ్ళకు? ఆయన ఎందుకు ఇస్తాడు ఆయన కేసీఆర్ చేసిన పైసలే కానీ ఇచ్చేది కష్టం ఉంది నెలకి ఇచ్చేదే కష్టం ఉండదు ఆయన రేషన్ కార్డులు వస్తున్నాయంటగా. ఆయన చేసిన పైసల కాటుకు వచ్చేదే కష్టం ఉంది 1 నెలకి ఇస్తాడు 1 నెలకి ఇయ్యడు. ఏం పేరు? నరసమ్మ కానీ ఏంది పెన్షన్ ఎంత వస్తుంది? 2000 వస్తున్నాయి. 4000 ఇస్తున్నట్టు రేవంత్ రెడ్డి 2000 అంట. ఎవరారు 4000 ఇచ్చిన ఇక్కడ రానుకో 4000 ఇచ్చిన ఆయన ఇస్తున్నట్టుగా ఎవరితో అందరికి 2000 కాదు, రేవంత్ రెడ్డి వచ్చినాక 4000 కాలేదా పెన్షన్? 2000 ఇస్తున్నా అని చెప్తున్నావు, తీసుకొని ఉత్తనే చెప్తున్నా. నాకు అవసరం వస్తుంది ఏం వద్దు అవసరం ఇస్తే రైతుల పరిస్థితి ఎట్లా? ఇక రైతు పరిస్థితులు నాయన నాకు చెలకలేదు చెలుకున్న వాళ్ళకి ఇల్లు ఇచ్చిందా? ఇందిరమ్మ ఇల్లు ఇల్లు ఇయ్యలే నాకే నీళ్ళకి పింఛన్ ఇస్తాడు 4000 పెన్షన్ ఇస్తాడు. కాదు మళ్ళీ 4000 అంటాడు 2000 పింఛన్ తప్పకొట్టి ఇచ్చాడు అంతే. కాదు మరి 4000 ఇస్తా అంటే ఓట్లు వేస్తారు అందరూ, మరి అడగరా? ఇంకా అడుగుతాం ఏం చేయాలి నేను ఇచ్చిన అంటుండే ఆల్రెడీ 4000. ఇయ్యలే మాకు 2000. ఎంతమంది కొడుకులు బిడ్డలు? నాకు కొడుకు బిడ్డ ఆ? కొడుకు బిడ్డ కొడుకు బిడ్డ. తబ్బు అమ్ముకున్నాం బతుకుతున్నాం మంచిగా భూమి ఏం లేదా? అమ్ముకున్నాం ఉన్నది కానీ అమ్ముకున్నాము అమ్ముకొని బతుకున్నాం. ఇప్పుడు మరి భూమి లేకున్నా కూడా భూమి చూపెట్టి అది మన ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నట్టుగా. ఎవరు రుణమాఫీ భూమి లేదంట. మాకు భూమి లేదు. మరి ఏం చెప్తావు ఇప్పుడు? ఇంతకుముందు 10 సంవత్సరాలు అలా మంచిగా ఉండేనా, ఇప్పుడు మంచిగా ఉందా? ఇంటివరకు అయితే ఆయన చేసే పాలి ఈ రేవంత్ రెడ్డి కొత్తగా అయితే ఏం చేసిండు అంటే ఇది చేసిండు. ఏం చేసి? అదేందమ్మ బస్కి రాయి బస్సు ఫ్రీ బస్? నీళ్ళు ఆ కుంటలు ఇచ్చిండు ఆ కుంటల నీళ్ళు ఉంటే మా బోర్డు వస్తున్నాయి పంటలు వందనే బతున్నారు కానీ ఇప్పుడు ఆయన ఇస్తున్నాడు ఇస్తున్నాం నీళ్ళు కథం పెట్టాటు వచ్చాడు. మరి ఏం చెప్తావు ఫైనల్గా? ఏం చెప్తావు ఇప్పుడు? ఇంతకుముందు మంచిగా ఉండేనా, ఇప్పుడు మంచిగా ఉంది? ఇంత ముందుకు మంచిగా ఉండేది ఇప్పుడే మంచిగా ఉంది నాయన ఇప్పుడు ఏం మంచిగా ఉంటుంది కొట్టుకుంటున్నారు. ఎట్లా ఉంది మరి పెన్షన్ ఎంత వస్తుంది? 2000. 4000 అంటగా. ఎవరన్నారు? రేవంత్ రెడ్డి 4000 ఇస్తలేడా? ఇస్తలేడు పోనీ, అవునా చెప్పకూడదు ఇస్తలేడు. మరి రుణమాఫీ అన్నీ అయిపోయినాయా? నాకు తెలియదు అది. రైతు బంధు రైతు బంధు ఎకరా రారా 10 ఎకరాకు 10 గుంటలు 20 గుంటలు ఇస్తాడు. 4 ఎకరాలు ఇస్తలేడు 5 ఎకరాలు ఇస్తలేడు మొత్తం ఇస్తలేడు అంటే ఇస్తాడు. మరి ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? మంచిగా ఉండా, మంచిగా చేస్తుండా? అప్పట్లేక ఇంతకుముందు మంచిగా ఉండేనా, ఇప్పుడు మంచిగా? మనం ఏం చేస్తాడు మనం ఏం చేయాలి? ఏం చేయలేడు అంటే అది వచ్చినా చేస్తాడు వేస్ట్.